వర్మ గారు నమస్తే సార్. నమస్తే అండి. వర్మ గారు, నాకు అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎంతమంది పిలుస్తున్నా సరే మా అందరికి ఉండే ఒకే ఒక కన్ఫ్యూజన్. వర్మ గారు పిఠాపురం వర్మ ఏంటి, ఎస్విఎస్ఎన్ వర్మ ఏంటి? అసలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలిస్తే మీకు ఇష్టం? పిఠాపురం వర్మ మా ప్రజల ముద్దు పేరు. ఆ, ఎస్విఎస్ఎన్ వర్మ నాకు పేరెంట్స్ పెట్టిన పేరు. మీకు ఏది ఇష్టం సార్? మీకు ఎలా పిలిస్తే ఇష్టం జనాలు? పిఠాపురం వర్మే ఇష్టం బాగా. పిఠాపురం వర్మ ఇష్టం. సార్ అంటే మీ నేపథ్యం చెప్పండి సార్. అంటే మీరు 2009లో మొదటిసారి ఎలక్షన్ల బరిలోకి దిగారు. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు సార్? నాకు 2009లో అప్పుడు పద్మనాభం గారు, వంగా గీత వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఉహు, ఆ టైంలో నువ్వు పోటీ చేయాలని చెప్పి నన్ను పార్టీ యనమల రామకృష్ణ గారు, ఎర్రనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను నిలబెట్టారు. దానికి ముందు నేను 3-4 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా సోషల్ యాక్టివిటీలో సర్వీస్ లో ఉండేవాడిని. ఉహు, రైతుల విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ చేస్తా ఉన్నాను. నేను బేసిక్ గా బిజినెస్ మ్యాన్. నేను ఆల్రెడీ బిల్డర్ ఎట్ హైదరాబాద్. ఓకే. ఆహా. ఆ విధంగా నేను మంత్లీ ఒకసారి వచ్చి ప్రజల కొద్ది కొద్దిగా సోషల్ యాక్టివిటీస్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి చేస్తా ఉండేవాడిని నేను. ఆ రికార్డు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు 2009లో నాకు టికెట్ ఇస్తే నేను 1014 ఓట్లతో ఓడిపోయాను. పిఆర్పి మీద, వంగా గీత గారి మీద. అది తర్వాత నెక్స్ట్ 2014 అందరికీ తెలిసిందే. ఉమ్. ఇండిపెండెంట్ గా నేను పోటీ చేశాను. అది కూడా ఆల్ ఇండియా రికార్డ్ డెమోక్రసీ వచ్చాక కంటెస్టెడ్ క్యాండిడేట్స్ లో హైయెస్ట్ మెజారిటీ పిఠాపురం ప్రజలు నాకు ఇచ్చారు. కా- కానీ ఏంటి సార్, ఎప్పుడు చూసుకున్నా సరే మీ రాజకీయ జీవితం అంతా పోరాటమేనేమోగా. అంటే రెండు పోరాటం రొ- అంటే నాకు రొ- రొ- 2009లో ఏరి కోరి మీకు సీట్ ఇచ్చారు. అదే మళ్ళీ 2014 వచ్చేదానికి అదే పార్టీ అభ్యర్థుల మీద మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సి రావడం. అన్ని రాజకీయ పార్టీలు ఏమనుకుంటాయంటే కులం ఆలోచిస్తాయి. ఉహు, కానీ సర్వీస్ ముందు కులం లేదన్నదే నా ఎలక్షనే నిదర్శనం. ఎందుకంటే అందరూ కలిపితే, అన్ని కులాలు కలిస్తేనే పిఠాపురం వర్మ. ఉహు. కానప్పుడు ఎందుకు సార్, అంటే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అంత ఫర్మ్ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు ఆ రోజు? నేను చేయనండి. ప్రజలు ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి 10 లోపల దగ్గర దగ్గర 15,000 మంది, 20,000 మంది ఆఫీస్కి వచ్చేసారు. ఉహు, లాస్ట్ లో నన్ను బలవంతాన్ని బయటికి తీసుకొచ్చి ఎత్తుకుని వెళ్ళి నామినేషన్ వేయించారు. ఉహు. అది నేను ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీకి ఇలా కానీ ఆలోచన అన్నది నాకు ఉండదు అసలు. ఏదైనా విత్ ఇన్ ది పార్టీ మాట్లాడతాం కానీ అల్టిమేట్ గా బాస్ ఆర్డర్స్ ఈజ్ ఫైనల్ అని ఓకే. కానీ ఒబే చేస్తాం. మీరు గెలిచి వెళ్ళినాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సార్? అంటే మేము వద్దన్నా సరే నువ్వు పోటీ చేసావు ఇది. ఎప్పుడు ఆ, మంచి మెజారిటీ వచ్చిందన్నారు. మీరు చెప్పిన స్కూలే కదా సార్ అన్నాను. ఓకే. ఆ, కొంచెంసేపు కౌగిలించుకుని బాధపడ్డాను. ఆ, ఆయన షర్ట్ అంతా తడిసిపోయింది. ఓకే. మళ్ళీ లోపలికి వెళ్ళి షర్ట్ మార్చుకుని వచ్చాను. ఓకే. అంటే కుటుంబాన్ని వదిలి ఆ 20 రోజులు కూడా నాకు చాలా ఇబ్బంది అయింది. అవును. యా, ఎందుకంటే ట్రెడిషనల్ గా పాలిటిక్స్ లో లేకుండా వచ్చి మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవడం అన్నది సామాన్య విషయం కాదు. అది ఈ రోజుల్లో చాలా తక్కువ మందికే సాధ్యం అవుతుంది అది. యా. సార్ ఇది ఒక చిన్న రేషన్ సార్. అది చాలా మంది కూడా, అంటే ఎక్కువ మంది హైదరాబాద్ లో సంపాదించిన బిల్డర్లు ఈ రోజు మా విజయవాడలో కేశినేని చిన్ని గారితో కూడా కంపేర్ చేసుకుంటే, లేదంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఈ హైదరాబాద్ లో సంపాదించిన బిల్డర్లు కూడా రాజకీయాల్లోకి రావాలన్న ఉబలాటం ఎందుకు ఉంటుంది సార్? రాజకీయం అన్నది ఉంటది. అది అంటే రాజకీయం అని కంటే సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉండి, ఇప్పుడు ఈవేళ పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయి రాజకీయ నాయకులు ఉన్నారు. అవి కరెక్ట్ కాదు. ఉహు, అవి టెంపరీ బెనిఫిట్ లో పర్మనెంట్ రిస్క్ ఉంటుంది. ఉహు, పర్మనెంట్ బెనిఫిట్ లో టెంపరీ రిస్క్ ఉంటుంది. ఉహు, ఉన్నా పవర్ లేకపోయినా నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజా సర్వీస్ లో ఉంటా, ప్రజా క్షేత్రంలో ఉంటా. అంతా కుటుంబంలా ఉంటాం పిఠాపురం అంతా. ఆ థ్రిల్ వేరు. ఓకే. ఆ, ఒకసారి అయి వెళ్ళిపోదాం అన్న ఆలోచన వేరు. ఉహు, యా. మరి ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుందా సార్ మీకు హైదరాబాద్ లో? వ్యాపారం ఇచ్చి మా అబ్బాయి చూసుకోండి. మీ అబ్బాయి చూసుకున్నారు. సార్ మీరు అంటే 2000 మొన్న ఎలక్షన్స్ లో మాత్రం స్టేట్ వైడ్ గా కూడా వర్మ గారు అన్నది చాలా ఫేమస్ అయ్యారు. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు, అంటే సీట్ రానప్పుడు మీరు కొంచెం అనీజీగా ఫీల్ అయింది, కానీ లేకపోతే ఎలక్షన్స్ ముందే అత్యంత మెజారిటీ నేను పవన్ కళ్యాణ్ గారికి తెప్పిస్తాను, ఇప్పటిదాకా స్టేట్లో రాని మెజారిటీ నేను పవన్ కళ్యాణ్ గారికి తెప్పిస్తాను అని తొడగొట్టారు. ఆ మెజారిటీ కూడా తెప్పించారు. దానికి మీరు ఎంతో కష్టపడి పనిచేశారు.
సో అప్పటికి ఇప్పటికి మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? నేను ఒక్కడనే కష్టపడినా కాదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే మా మిస్సెస్ లక్ష్మీదేవి, మా అబ్బాయి గిరీష్ తో సహా ముగ్గురం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే, రెండు చోట్ల ఫెయిల్ అయ్యారు. ఇక్కడ మన కూటమిలో ఫెయిల్ అవడానికి అసలు వీల్లేదు. మనం హార్డ్ వర్క్ చేయాలని ఒక ఆలోచనతోటి మా మిస్సెస్ ని కూడా, మా అబ్బాయిని కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ పెట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయించింది. అంటే ఆ విధంగా కష్టపడి పనిచేస్తాం. నేను ఎవరికి చేసినా సరే ఓపెన్ హార్టెడ్ గా ఉంటాం, ఓపెన్ హార్టెడ్ గా పనిచేస్తాం. ఏదో దండం పెట్టుకుని పక్క నుండి నవ్వుకుంటూ వెళ్ళడం కాదు. దండం పెట్టుకుని పక్కన నిలబడిపోయి మేం చేసామన్నా కాదు. నేను ప్రాక్టికల్ గా రూట్స్ లో పనిచేశాను. అంటే మీరు చాలా కష్టపడి పనిచేశారు, మీరు పక్క నుండి గట్టిగా పనిచేశారని మనం ఎవరో చెప్పడం కాదండి. జన సైనికులు కూడా చెప్తా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాక మీరు చూసుకుంటే, అంటే ఓవర్ ద స్టేట్ కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది అభిమానిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఉన్నత స్థానంలో వాళ్ళు అభిమానిస్తారో, ఆ తర్వాత స్థానంలో వాళ్ళు వర్మ గారిని పెట్టుకున్నారు. అది కూడా మేము అందరం చూసాం. సో మీ- అప్పుడున్న అభిమానమే ఇంకా ఇప్పుడు జన సైనికులు కంటిన్యూ అవుతుందంటారా సార్? ఆ, అదే జనరల్ గా అది మీరే చూడాలి, అవుతుందో లేదో మీకు తెలుస్తుంది కదా. ఉహుం. ఆ. క- యాక్చువల్ గా మా ప్రజల అభిమానం కావాలి నాకు. ఉహుం. ప్రజల సమస్యల్లో పాలు పంచుకుంటాం, కష్టాల్లో ఉంటాను నేను. ఉహుం. మా టీం అంతా ఉంటారు, మా టీం అంతా పనిచేస్తా ఉంది. మేము అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ లో నీతి నిజాయితీతో నిస్వార్థంతో కుటుంబాలందరూ, నా కుటుంబంతో సహా, నా భార్య పిల్లలతో సహా, కార్యకర్తల భార్య పిల్లలతో సహా పనిచేసి గెలిపించాం. అది చేసామా లేదా అన్నది ప్రజలందరికీ తెలుసు, మొత్తం ప్రపంచం అందరికీ తెలుసు. దాని గురించి మేము చేసాము చేయలేదని మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు దాని గురించి అసలు మనం ఎవరో కూడా చెప్పక్కర్లేదు కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అప్పుడు మీరు గెలిచినప్పుడు కానీ ఇది కానీ, నాకు చిన్నవర్మ గారు పెద్దవర్మ గారు, అంటే మీరు మీ ఆయన అబ్బాయి కూడా పిలిచి మీరు. చెప్పడం జరిగింది. నాకు కూడా షాల్ కప్పి ఎమ్మెల్యేస్ మీటింగ్ లో కూడా ఉమ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము చేసిన వర్క్ కి. అది కూడా నాకు బాగా సంతోషం అనిపించింది. ఓకే సార్. అంటే చాలా మంది చెప్తా ఉంటారు, ఇది కూడా ఏంటంటే జనాలు, ఎందుకంటే మీకు తెలుసు, మేమంతా కూడా ఈరోజు సోషల్ మీడియా ఎడిక్షన్, సోషల్ మీడియా ఫాలో అవుతాం, సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు చూస్తూ ఉంటాం. సో కొన్ని క్వశ్చన్స్ మీకు మీకు కొంచెం అనీజీగా ఉన్నా సరే, నేను వాటి నుంచి వచ్చిన క్వశ్చన్స్ కొన్ని అడగాలనుకుంటున్నాను సార్. మనకి చాలా మంది చెప్తా ఉంటారు, అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఇచ్చిన మాట మీద నిలబడతారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒకసారి కమిట్ అయ్యారంటే ఆ కమిట్మెంట్ని హానర్ చేస్తారని. మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి నేను అత్యంత మెజారిటీ ఇస్తానన్నారు, మీరు మెజారిటీ ఇచ్చారు. అంటే మీరు మిగతా వాళ్ళు కూడా అనుకోండి, బట్ డెఫినెట్గా మీరు చాలా సిగ్నిఫికెంట్గా వర్క్ చేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కానీ, ఆయనతో ఉన్న నాయకులు చెప్పడం కానీ మనం చూసాం. కానీ అలాగే మీ రాజకీయ భవిష్యత్తును కానీ, లేకపోతే మీకు ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచుతాను, దానికి నేను ఎంత తోడ్పాటు కావాలంటే అంత అందిస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది ఎంత మటుకు జరుగుతుంది సార్? నేను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సిన్సియర్ గా ఎలక్షన్ చేశాం. వాళ్ళందరూ ఆలోచించుకోవాలి, అది ఏం జరుగుతుందా జరగట్లేదా అన్నది ప్రజలకు తెలుసు. అంతేగాని నేను ఎవరిని కూడా ఇందులో నేను క్రిటిసైజ్ చేయను. నేను వాస్తవంగా నిజాయితీ, నీతి నిజాయితీతో భార్య పిల్లలతో పనిచేశాం ఇచ్చిన మాట ప్రకారం. దాని ప్రకారం ఎలా ఉండాలి ఉండకూడదు అన్నదే ఎవరన్నదే ఇప్పుడు ఎవరు అర్థం చేసుకునేదే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం ఏంటంటే తెల్లారులేసి మనం చూసి చూపు కాడి నుంచి, మనం ఇచ్చి మాట కాడి నుంచి, మనం నడిచి నడక కాడి నుంచి, మనం రెస్పాండ్ అయ్యే విధానం కాడి నుంచి అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. వర్మ గారు కరెక్ట్ గా చేసాడు లేదా, ఇవన్నీ కూడా. అది నేను పెద్ద పట్టించుకోవాల్సిన విషయం లేదు, నేను ఆ ఆలోచనలో కూడా లేను. నేను ఒక పిఠాపురం వాచ్తో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్, ఒకవేళ అనుకుందాం ఎవరైనా సరే కూటమిలో ఇంకో అభ్యర్థి పోటీ చేస్తుంటే జనరల్గా వాళ్ళతో పాటు పక్కన ట్రావెల్ చేస్తారు, వాళ్ళతో పాటు ఓటు అడుగుతారు. కానీ పిఠాపురం వర్మ గారు దాన్ని మించి చేశారు. పిఠాపురం వర్మ గారు ఆయన సొంత అభ్యర్థిగా ఆయన నుంచున్నట్టు, లేకపోతే ఆయన భార్య నుంచున్నట్టు అంత కష్టపడి నియోజకవర్గంలో అర్ధరాత్రి దాకా కష్టపడ్డారని చెప్తున్నారు సార్. అంత కష్టపడింది. కారణం ఏంటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి 4 రోజులకి ఒకసారి నైట్ టైం మాట్లాడే మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే భీమవరం గాజువాక రెండు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పక్కన నిలబడి దండం పెడతారన్నారు చూసారా,
అలాగే నటించడం మాకు చేత కాదు. నటించడం, ఒకరిని మోసం చేయడం మాకు చేత కాదు. నిజాన్ని పక్కన దండం పెట్టి రేపు ఈయన వచ్చేస్తున్నాడు మనకి సీట్ ఉండదు, అటువంటి దురాలోచనలు నాకు ఉండవు. ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము 23 సంవత్సరాలు నా ప్రయాణం. నాకు ఆయనకి ఏదైనా నా ఇబ్బందులు ఉంటే ఆయనతో నేను మాట్లాడొచ్చు, ఆయన ఇబ్బందులు ఏమైనా ఉంటే నాతో మాట్లాడొచ్చు. విత్ ఇన్ ది 4 walls లో మేము చాలా డిస్కస్ చేసుకుంటాం. ఎంత డిస్కస్ చేసుకున్నా ఆ ఫైనల్ గా బాస్ ఇస్ సుప్రీం, సిబిఎన్ ఈజ్ సుప్రీం. ఆయన మాట ఎదిరించి ఆలోచన గానీ ఇవి గానీ ఉండవు. మాలో ఫీలింగ్స్ మేము చెప్తాం, ఆయన ఎలా వెళ్ళమంటే అలా వెళ్తాం. ఆయన నాకు చెప్పింది ఏంటంటే 2 చోట్ల మిస్ఫైర్ అయింది, భీమవరం ఒకటి, గాజువాక ఒకటి. ఇక్కడ ఏది జరిగినా మంచి మనకే, చెడు మనకే, మన ఇద్దరికీ వస్తుంది. కాబట్టి లక్ష్మికి కూడా నేను ప్రోగ్రామ్ ఇచ్చాను, లక్ష్మి తిరగాలి. గిరీష్ కూడా షెడ్యూల్ ఇచ్చాను, గిరీష్ తిరగాలి. అంచేత ఎట్టి పరిస్థితిలోని మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి గెలిపించాలి. నా ఉద్దేశం కూడా అక్కడ అయ్యింది. మళ్ళీ మన దగ్గరికి వచ్చాక ఏదైనా జరిగితే ఆ చెడు మనకు వస్తే మనం గెలిపించి పంపాలి. ఆయన ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చాడు అన్న ఆలోచనతో మేము డే అండ్ నైట్ వర్క్ చేసి పనిచేస్తాం. ఇది చాలా చోట్ల 80% అంటే పక్కన నిలబడి అభ్యర్థి పక్కన దండం పెట్టి వెళ్ళిపోతారు. మనం ఒక వ్యక్తి మనల్ని నమ్మినప్పుడు మనం నీతి నిజాయితీతో ఓపెన్ హార్టెడ్ గా పనిచేయాలి. అవతల వాళ్ళకి అది ఉన్నా లేకపోయినా అది నాకు అనవసరం సబ్జెక్ట్. నేను ఓపెన్ హార్టెడ్ గా నేను పనిచేసి ప్రతి ఓట్ని ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేశాను. అది నాకు అతృప్తి ఉంది. సార్ అంటే చాలా మందిని కూడా కొంతమంది మాట్లాడుతూ అనేది ఏంటంటే వర్మ గారిని చూస్తుంటే టిపికల్ తెలుగుదేశం లీడరు, తెలుగుదేశం కార్యకర్త గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా పార్టీ కోసం ప్రాణం ఇస్తారు. కానీ అదే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక పార్టీలందరినీ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా చాలా మంది అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము ఇంత కష్టపడ్డాం, ఇంత చేసాము, కానీ ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళా టిపికల్ చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు, మమ్మల్ని చూడట్లేదు అంటున్నారు. అది మిమ్మల్ని చూస్తే కూడా వాస్తవమేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది సార్. ఒక్కసారి గెలవగానే పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారు, మంత్రి పదవి ఇస్తారు. అందుకోసమే వర్మ గారు అంత కష్టపడ్డారు. ఎందుకంటే మీ మీ సీట్ని మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి తెచ్చుకున్న సీటు. ఇది ఎవరో మీకు ఇచ్చింది కాదు, మీరు సాధించుకున్న సీటు. మీరు సాధించుకున్న సీట్ని మీరు ఇంకొకరికి త్యాగం చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది మీరు చేశారు. సో ఆ గౌరవం మేము పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా హానర్ చేస్తారనుకున్నాం. అది అవ్వట్లేదని సగటు తెలుగుదేశం కార్యకర్తలో ఉంది. అది మిగతా వాళ్ళలో కాదు. సగటు తెలుగుదేశం కార్యకర్త మాత్రం అక్రాస్ ద కంట్రీ అండి, అక్రాస్ ద స్టేట్ అది ఫీల్ అవుతున్నారు. అది మీ దాకా వచ్చిందా సార్ అసలు? అంటే యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో నా ప్రయాణం, లోకేష్ గారికి ఇంకా తక్కువ సర్వీస్ అనుకోండి, 23 సంవత్సరాలు. ఏ రోజు కూడా పార్టీ లైన్ మేము జవదాటలేదు. ఈ యొక్క అలయన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నదే నన్ను పిలిచి, నేను సీటు త్యాగం చేసే టైంలో పిలిచి నాతో 40 నిమిషాలు మాట్లాడారు. లాస్ట్గా ఆయన చెప్పిన ప్రకారం నేనున్నాను. ఒక లీడర్కి ఒక కమిట్మెంట్స్ ఉన్నప్పుడు లీడర్లో ఆ కమిట్మెంట్ అన్నదే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అట్ ది సేమ్ టైం మన పార్టీలో ఉన్న లీడరు, మన ప్రేమించే లీడరు చంద్రబాబు నాయుడు గారు నాకు పదవి ఇవ్వకూడదని ఆయనకు ఆలోచన ఎక్కడ ఉండదు. ఇవ్వాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అడ్డొస్తుంటాయి. వాటిని ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనలో ఆయన ఉంటారు. అదే మా లీడర్ ఎప్పుడు కూడా నా విషయంలో కానీ, పార్టీకి సేవ చేసిన సిన్సియర్ నాయకుల విషయంలో కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా పొరపాటు చేయడం ఉండదు. అటువంటి పొరపాట్లు ఎప్పుడు పార్టీలో కూడా లేవు. కొన్ని అడ్డీల్స్ వస్తుంటాయి. ఆ అడ్డీల్స్ ఎందుకు వస్తున్నాయో ఏంటో ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ స్పీడ్ బ్రేకర్ ఎవరంటారు సార్? మీకు చంద్రబాబు నాయుడు గారికి రావాల్సింది రానికుండా చేస్తున్న స్పీడ్ బ్రేకర్ ఎవరై ఉంటారు? అది మీరే తెలుసుకోవాలి. ఉహుం. నేను అలా చెప్తాను. కానీ మాకెలా తెలుస్తుంది? ఆ, ఆ, నాకు కూడా తెలియదు కదా, ప్రజలు తెలుస్తుంది. ఆ, అంటే మీరు చెప్పలేరేమో, ప్రజలకు డెఫినెట్గా తెలుస్తుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 2 చోట్ల జరిగిన తప్పు ఇక్కడ తప్పు జరగకూడదు, ఇక్కడ గెలిచినా ఓడినా ఏదైనా సరే మనకే వస్తుంది అన్నారు. సో దాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారు, గెలిపించుకున్నారు. కానీ గెలిచినాక కొంతమంది, ఎస్పెషల్లీ అంటే నేను నేను పేరు గెలవడం కాదు,
గెలిచి ముందు ఎలక్షన్ లో కూడా నేను ఆయనకి చెప్పాను 60 నుంచి 70 వేల మధ్యన ఫిగర్ వస్తా, అంత మించి రాదని చెప్పేశాను. ఆ, 70 వేలు వచ్చింది మెజార్టీ నేను అదే. చెప్పిన ప్రకారం. ఉమ్, అదే మీరు అంత క్లియర్ కట్ గా ఉన్నారు. కానీ గెలిచినాక కొంతమంది అంటే ఓడ రేవు దాటినాక తెప్పదగలేసే వాళ్ళలాగా నాగేంద్ర బాబు గారి నోటంట కొన్ని కామెంట్స్ వచ్చినాయి సార్. అప్పుడు కూడా మీరు చూడొచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా చాలా ఫైర్ ఏమొచ్చింది? అయ్యారు. చాలా ఫైర్ అయ్యారు. ఏమ- ఏమొచ్చిందండి? అంటే ఆ గెలుపు ఎవరో ఇచ్చిన గెలుపు కాదు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు. అంటే ఆయన ఇండైరెక్ట్ గా కూడా నాకు వర్మ గారో లేకపోతే వీళ్ళో చేసింది కాదు, అది పవన్ కళ్యాణ్ గారు సొంతగా తెచ్చుకున్నదే. అలా మీరు గనక ఊహించుకుంటే, ఆ గెలుపు మీ వల్ల వచ్చిందని ఊహించుకుంటే మీ కర్మ అని అన్నారు ఆయన. దానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. బట్ మీరు బయటికి చెప్పబోయినా అంత కష్టపడి పనిచేసిన మీకు ఏమైనా మనస్తాపం కలిగిందా సార్ ఆ మాటల వల్ల? నిజాయితీగా పనిచేసినోడికి ఎప్పుడు మనస్తాపం కలుగు. ఉహు, పనిచేసాం లేదా అన్నది అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇంకోళ్ళ గురించి మనం కామెంట్ చేయవలసిన అవసరం లేదు, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉహు, నేను నిజాయితీగా పనిచేస్తేనా లేదా దానికి నిదర్శనం ఆయన పార్టీ ఆఫీస్కి పిలిచి ఆ రోజు నాతో ఆప్యాయతగా మాట్లాడి నాకు కండువా కప్పి బొకే ఇచ్చి ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుండెల్లో ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ చెప్పి ఉహు. కింద వాళ్ళు ఏమో మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. వర్మ నిజాయితీగా పనిచేసాడా లేదా, వర్మ నటించాడా? మరి ఈవేళ ఏదైనా నన్ను కామెంట్ చేసినా ఇంకోరు కామెంట్ చేసినా కామెంట్ చేయడం కరెక్ట్ అని కొంత ప్రజలు కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఫాలో అవుతారు. అది ఇన్కరెక్ట్ అయితే అలాగే ఎందుకు అన్నారని ఫాలో అవుతారు. ఇదంతా జడ్జెస్ ఎవరంటే ప్రజలే, పిఠాపురం ప్రజలే. పనిచేసాం లేదన్నది ప్రజలు తెలుసు. ఎవరన్నా విమర్శంతో ఆ విమర్శ వర్మను అనడం కరెక్టో కాదా అన్నది ప్రజలకు తెలుసు. ఇవన్నీ ఏమనుకుంటామంటే మనకి ఎవరికీ తెలియదు అని చెప్పి అతలకారులో పోతుంటాం. ఇవన్నీ కౌంట్ ఉంటాయి ప్రజల మనసులో. నేను ఈవేళ ఒకరి గురించి మాట్లాడి తప్పుగా మాట్లాడితే ఆ తప్పు నా నా యొక్క గ్రోత్ లో కౌంట్ పడుతుంది. ప్లస్ పడవచ్చు, మైనస్ పడవచ్చు. అంటే ఈ రోజు వర్మ గారి స్థాయి పిఠాపురం దాటి వచ్చేసింది సార్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారో ఆ రోజు వర్మ గారి గురించి మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం అభిమానులంతా కూడా వర్మ గారి గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే వర్మ గారికి ఆ గౌరవం దక్కుతలేదని ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు. యా. సార్, అంటే ఇప్పుడు మీకు అక్కడ మీరు ఇప్పుడు పిఠాపురంలో తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నారు. అసలే ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ కదా సార్. అంటే మీరు కూటమి ప్రభుత్వం, ఇక్కడేమో మీ ఎమ్మెల్యే ఉంటారు, అలాగే మీ కూటమి ప్రభుత్వం నుంచి ఒకళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు. సో మనం మొన్న శ్రీకాళహస్తిలో కూడా చూసాం, అక్కడ వినూత కోట గారు బొజ్జల ఈయన. సో వాళ్ళిద్దరి మధ్య కూడా రిఫ్ట్. అసలు ఇది ఒక్క వరలో రెండు కత్తులు అన్నది అసలు ఎలా ఇముడుతుంది సార్? అది పైన ఉన్న నాయకులు అనుకోవచ్చు, కానీ కింద ఉన్న నియోజకవర్గంలో ఉన్న మీలాంటి వాళ్ళకి ఎంత సఫకేటింగ్ ఉంటుంది ఇది. గ్రామాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, ఎందుకు వస్తాయంటే ఒక 5 సంవత్సరాలు వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడింది. వాళ్ళు ఇప్పుడు షెల్టర్ కావాలని చెప్పి జనసేనలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఎనిమిటీ అన్నది పోదు, మా మీద ఎనిమిటీ ఉంటుంది. అదే కొంచెం గ్రామాల్లో ఘర్షణలు అవుతుంటాయి. ఏది ఏమైనా సరే మాకు పార్టీ లైన్ అన్నది ఒకటి ఉంటుంది. విత్ ఇన్ ది లైన్ లో మేము పార్టీ క్యాడర్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం. అది ఏ స్థాయిలో అయినా సరే వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకుంటాం. అంటే కూటమి అంటే అర్థం ఏంటంటే జనసేన బలపడాలి, తెలుగుదేశం బలపడాలి, బీజేపీ బలపడాలి. ఎవరి పార్టీ వాళ్ళు బలపరుచుకుంటూ ప్రజాసేవ చేయాలి. అది కూటమి. అట్ ది సేమ్ టైం ఎవరి కేడర్ను వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఫార్ములా. దాంతో ప్రకారం తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే రేపు జనసేనకు ఉపయోగపడుతుంది, జనసేన బలంగా ఉంటే రేపు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది, బీజేపీ బలంగా ఉంటే రేపు రెండు పార్టీలకు ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు వాడు బలంగా ఉన్నాడు, నేను బలంగా ఉన్నాను వాడు పెట్టుకుంటే ఇద్దరి మధ్యనే జగన్ పట్టుకుని పోతాడు. ఉమ్. ఆ సూచనలు ఏమైనా కనబడుతున్నాయా సార్? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈవెన్ పిఠాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జనసేనలో చేర్చుకున్నారు. సో ఉమ్. అది చాలా మంది చెప్పేది ఏంటంటే అది వర్మ గారికి చెక్ పెట్టడానికే చేర్చుకున్నారు అని. అది జనసేన బలపడటం అనేది ఎంత చెప్పుకున్నా సరే, అది వర్మ గారు ఈ రోజు ఆల్మోస్ట్ లైక్ అక్కడ మొత్తం అంతా కూడా నియోజకవర్గానికి వర్మ గారు ఉన్న కంట్రోల్ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకు నిన్న ఎవరో పంపించారు ఒక వీడియో. సో ఇక్కడ మీకు తుఫాన్లు జరుగుతున్నప్పుడు, వానలు వచ్చినప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మనం అనుకుందాం చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే లోకేష్ గారైనా సరే ఇమీడియట్గా నియోజకవర్గానికి వెళ్ళారు. సేమ్ అదే ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుంది. కానీ వాళ్ళందరూ అంటుంది ఏంటంటే అదే మా పిఠాపురం వర్మ కనుక ఉండుంటే ఈ రోజు వెంటనే మా దగ్గర ఉండేవాడు.
సో మేము అనవసరంగా తప్పు చేసామనే భావన కొంతమంది ప్రజల్లో కూడా ఉంది. అది కంటిన్యూ అయితే నష్టం. సో ఇలా వర్మ గురించి నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఆలోచించుకుంటున్నారు కాబట్టి వర్మని కొంచెం ప్రజలకు దూరం చేద్దాం, వర్మకి చెక్కు పెడదామని అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేర్చుకొని కొంచెం స్ట్రెంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు నన్ను బలహీనపరచడం ఎవరి తరం కాదండి. ఉమ్, అంటే నేను ప్రజల ఇంట్లో కుటుంబ సభ్యుడు. నేను నాకు అర్థమవుతుందా? ఉమ్, ఎవరో వచ్చి నన్ను ఏమీ చేసేది లేదు. నీతి నిజాయితీతో నేను పనిచేస్తాను, అది ప్రజలందరికీ తెలుసు. కష్టం వచ్చినా ఏదొచ్చినా ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఈ రోజు కూడా నేను వర్క్ చేస్తాను. నా వర్కింగ్ స్టైల్ ప్రజలందరికీ తెలుసు. నేను వాళ్ళతో కలిసి ఉండే విధానం ప్రజలు తెలుసు. అంచేత నన్ను ఎవడో వచ్చి నన్ను చెక్కు పెట్టేసి నన్ను ఇక్కడ పెట్టేసి నేను ఉండిపోతానంటే ఇక్కడ ఉండిపోయేది ఉండాలా ఉండకూడదా అన్నది నిర్ణయించేది ప్రజలు. ఉండమని వాళ్ళు నిర్ణయిస్తే ఉంటారు వైసీపీ వాళ్ళు. ఆ వైసీపీ వాళ్ళు నిర్ణయించిన ప్రకారం నా మీద తిరగబడమంటే ప్రజలు నేను కరెక్ట్ మనిషా, కరెక్టా కాదా, తిరగబడ్డం కరెక్టా అవునా అని చెప్పి ప్రజలు తెలుసు. అదే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎవడో వచ్చి చెక్ పెట్టేసి అంత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏం లేదు. సార్ ఈ రోజు అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక సెన్సేషన్, ఒక యూట్యూబ్ వీడియో చేయాలన్నా, ఒక పోస్ట్ పెట్టాలన్నా వర్మ లేదంటే మన పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు ఫోటో పెట్టేసి దాని మధ్యలో ఒక కామెంట్ పెట్టామనుకోండి, అది వైరల్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఇరు వర్గాలు కూడా ఎవరి కాళ్ళు ఒక సైడ్ తీసుకుంటా ఉన్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ప్రలోభ పెట్టలేదా సార్? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలంటే వర్మ అనేవాళ్ళు చాలా ఈజీ టార్గెట్. వర్మ గారిని వాళ్ళ పక్కన తీసేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కొంచెం హ్యూమిలియేట్ చేయొచ్చు. సో అలాంటి ప్రలోభాలు మీకేం రాలేదా సార్? నేను ఎవరు ప్రలోభాలు పెట్టాను, నాకు ఎలక్షన్ లో చాలా ప్రలోభాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని. నేను 23 ఏళ్ళ నుంచి ప్రయాణం. నన్ను ఎవడో ప్రలోభ పెట్టలేడు, ఎవరో నన్ను కొనలేడు. నేను పార్టీని వదిలేళ్ళే సమస్య లేదు. పార్టీ అంటే మాకు అంత పిచ్చి ప్రేమ. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మళ్ళీ లోకేష్ గారు ఉన్నారు. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. చేతంటే ఇటువంటివన్నీ ప్రాపగండ చేసుకుంటుంటారు, అవన్నీ అనవసరమైన సబ్జెక్ట్. ఏదేమైనా కూటమిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి మేమేం దెబ్బలాడుకుంటే కదా పవన్ కళ్యాణ్ మేము అందరూ కలిసే ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఎవరైనా స్టేట్మెంట్ మన ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, నేను స్ట్రాంగ్ ఇచ్చాను. నేను ఉమ్, ఎవడో ప్రెస్ అడిగాడు, మాలో ఏదైనా ఉండొచ్చు, అది మేము విత్ ఇన్ ది వాల్స్ మాట్లాడుకుంటాం, మా మధ్యకి ఇంకోటి వస్తే మేము ఎందుకు కూరుకుంటాం అని చెప్పాం. ఉమ్. అది మా యొక్క సిద్ధాంతం కూడా. గౌతమిపుత్ర శాతకర్ణిలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ? గౌతమిపుత్ర శాతకర్ణిలో ఒక డైలాగ్ ఉంటుంది. ఉమ్. మా దేశం లోపల మేము ఎంతమంది అయినా కొట్టుకుంటాం, అదే దేశం బయట వాడు వచ్చాడంటే మేము అందరం కలిపి ఆడి మీద పడతామని. అంతే మరి, అది కరెక్టే కదా. ఆ, యా. కానీ చెప్పండి సార్, అంటే ఈ నియోజకవర్గంలో ఇన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయి అసలు? జరుగుతున్నాయి, జరుగుతున్నాయి. ఆ, మనం చాలా మంది కూడా మన ఉప్పాడ బీచ్ గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సార్. ఉప్పాడ ఉమ్. బీచ్ ఆ ఎరోషన్ గురించి, దాని గురించి ప్రొటెక్ట్ చేయాలని. అసలు దానికి ఎంత మటుకు వెళ్ళింది అది? ఎందుకంటే చాలా మంది కొంతమంది చెప్పుకుంటున్నది కూడా అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని. అది అసలు యాక్చువల్ గా అంటే అది చాలా బ్యాక్ హిస్టరీకి వెళ్ళాలి. ఓకే. నేను రాజకీయాల్లోకి వచ్చిన ముందు ముందు దాని మీద పోరాటం మొదలెట్టాను. ఉమ్, మొదలెడితే అప్పుడు అది ఆ ఇష్యూ దానికి ఎలాగెళ్ళిందంటే అది ఆ 2003-04లోను ఉమ్, ఒకసారి 2-3 సార్లు ఇష్యూ చేస్తే దాన్ని అప్పుడు గవర్నమెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు జియో ట్యూబ్ తీసుకొచ్చారు. దాని నెక్స్ట్ నుంచి ఏంటంటే ఆ జియో ట్యూబ్ కట్ అవడం, రాళ్లు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అది మాట ఇచ్చారు. దాని నెక్స్ట్ మళ్ళీ లోకేష్ గారు ఇండివిజువల్ గా ఒకసారి స్పాట్కి వెళ్ళి సముద్రంలో కిందకి దిగి చూశారు. దాని నెక్స్ట్ యువగల పాదయాత్ర అయింది. పాదయాత్రలో పెనుమాలపురంలో ఫిషర్మెన్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఏదది అప్పుడు మన 20,000 ఏదైతే ముందు ఇచ్చి డబ్బులు ఏదైతే ఫిషర్మెన్స్ ఉన్నాయో దాన్ని పెంచమని మత్స్యకారులు అందరూ అడిగారు. దాంతో పాటుగా ఈ గట్టు ఒకటి ఏర్పాటు చేయాలి, ప్రొటెక్షన్ వాళ్ళు అని చెప్పి అడిగారు. ఆయన అక్కడ కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అయినా నేను కలిసి ఉప్పాడ మన జంక్షన్ లో మీటింగ్ పెట్టడం,
ఉప్పాడు గ్రామంలో. ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇవ్వడం, నేను కూడా హామీ ఇవ్వడం, ఇది వరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ఇది వరకు మేము ఇవన్నీ ఇప్పుడు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వలేదు కదా. ఇవన్నీ ప్రెజర్ ఎందుకు పెట్టామంటే నియోజకవర్గ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రెజర్ యోగాలలో కానీ అక్కడ కానీ పెట్టాం. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అయినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కూడా మరి మాట ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన డీటెయిల్స్ కూడా మరి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా ఆయన దృష్టిలో నేను పెట్టడం జరిగింది, ఎట్టి పరిస్థితులు చేయాలని. అది బహిరంగ మీటింగ్ లో ఆయన నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. మొన్నే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు, త్వరలోనే గట్టు అవుద్దని కూడా తెలియజేయడం చెప్పారు ప్రొటెక్షన్ వాళ్ళు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందని చెప్పి తెలియజేశారు. ఏదేమైనా ఇక్కడ అందరూ కలిసికట్టుగా కూటమిలో అటు తెలుగుదేశం, ఇటు జనసేన, ఇటు బీజేపీ కలిసికట్టుగా మత్స్యకార గ్రామాలను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తూ అది ఎట్టి పరిస్థితుల్లోనే పని పూర్తవుతుంది, అందులో తేడా లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంతా సీరియస్ గా ఉన్నారు, ఆయన మాట ఇచ్చారు. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మత్స్యకార మీటింగ్ లో ఆయన మాట ఇచ్చాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా డిసైడ్ అయ్యాక అయినా నేను ఉప్పాడ గ్రామంలో మీటింగ్ లో మాట ఇచ్చాం. పవన్ కళ్యాణ్ మేము కూడా స్వయంగా అధికారులను పిలిచి అక్కడ కూడా మరి విజిట్ చేయడం కూడా జరిగింది. ఇంత ప్రాసెస్ ఏంటంటే ఈ కూటమిలో అందరి యొక్క బాధ్యత ఉంది, అది పూర్తి చేయవలసిన బాధ్యత. యా, అంటే ఈ కూటమి ఉన్న ఆ, గొడవల్లో కానీ లేకపోతే ఈ ఈ ఈ పోరాటాల్లో కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుద్దంటారు సార్ ఈ 5 సంవత్సరాల్లో. ఎందుకంటే ఒకళ్ళు చేస్తే హండ్రెడ్ ఒకళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని. 100% అవుతుంది, అందులో తేడా లేదు. ఏంటంటే ముఖ్యమంత్రి గారు అటు ఇటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా గట్టిగా పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న లెటర్ రాశారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అందులో మేము కూడా గట్టిగా ప్రెజర్ పెడతాం, ఇరు నాయకుల మీద కూడా, పార్టీలోంచి పార్టీల మీద కూడా గట్టిగా ప్రెజర్ పెడతా ఉన్నాం. ఎట్టి ఓకే. పరిస్థితుల్లో అయ్యి తీరుతుంది. అందులో ఒకసారి కూటమి గవర్నమెంట్ లో ఏది కమిట్మెంట్ ఇచ్చినా అది 100% అవుద్ది, అందులో తేడా లేదని చెప్పి తెలియజేస్తాం. సో అమరావతికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలా అయితే కమిట్మెంట్ తీసుకున్నారో ఎలా అయినా కంప్లీట్ చేయాలని, ఇక్కడ మాత్రం వర్మ గారు అలా కమిట్మెంట్ తీసుకున్నారు అనుకోవచ్చా సార్? తీసుకోవాలి కదా, మరి ఇచ్చేదంటే మేము ఒకసారి ఓటు వేయమని అడిగినప్పుడు ఈ బాధ్యతలన్నీ తీసుకున్నాం కదా. ఉమ్, ఓటు ఒకసారి ఎప్పుడైతే మనం జనసేనకి కళ్యాణ్ గారికి ఓటు వేయాలని చెప్పినప్పుడు ఈ సమస్యలు చెప్పినప్పుడు ఈ సమస్యల మీద అన్ని బాధ్యతలు తీసుకున్నాం. ఓకే. ఈ బాధ్యతలు నేను నా ద్వారా కూడా నేను బుక్లెట్ గా నేను ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. ఇందులో నేను ఏదైతే ఎలక్షన్ల సమయంలో తిరిగానో ఆ టైంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఈ వాగ్దానాలను మనం కంప్లీట్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఇచ్చాం. ఆ బుక్ లో ఇది కూడా ఉంది ఇష్యూ. ఓకే. ఓకే. ఉహుం. అది. ఓకే. సో రిటర్న్ గా ఉంది ఇది. ఉమ్. సరే. ఆ, అంటే అంటే మీకు లోకేష్ గారు అంటే ఎంత అభిమానమో మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. ఇది ఇప్పుడు చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు సార్, లోకేష్ గారు ఏంటి అంటే నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది. కొంతమంది చెప్తా ఉన్నారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని. అలాగే మొన్న మహానాడులో లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారన్నారు, కానీ అది కూడా అవ్వలేదు. ఎలా ఉండబోతుంది సార్ లోకేష్ గారు ఫ్యూచర్ లో మనం ఎలా చూడబోతున్నాం? అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు బాగా మీకు ఒక వయసు పెరిగింది అనుకోండి, ఉహుం, మీరు ఏం ఆలోచిస్తారు? ఉహుం, మా అబ్బాయి సరిగ్గా జాబ్ రావాలి, లేకపోతే బిజినెస్ లో సెటిల్ అవ్వాలి, లేదా పొలిటికల్ గా ఉంటే పొలిటికల్ గా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తారు. ఉహుం. అది ఇండివిజువల్ విధానం, పక్క తీసేయండి. ఒక పార్టీ కూడా తల్లి తండ్రి లాంటిదే తెలుగుదేశం పార్టీ. పార్టీ కూడా ఏం ఆలోచిస్తుంది, ఈ జనరేషన్ కొన్ని రోజుల్లో ఈ జనరేషన్ అయ్యాక యంగ్ జనరేషన్ మనం అవకాశం ఇవ్వాలి. యంగ్ జనరేషన్ ఎవరున్నారు, పార్టీకి అల్టిమేట్ గా కష్టపడేది ఎవరు, ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. ఉహుం. ఆ తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే అతను నారా లోకేష్. ఇది చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాదు, కానీ చెప్పి పక్క పెట్టండి, అది ఉహుం. తెలుగుదేశం పార్టీకి కొడుకుగా ఆలోచిస్తుంది. అలాగే అతనికంటే సీనియర్ ఉండి అతనికంటే మంచి వ్యక్తి ఉన్న అతన్ని పెద్ద కొడుకుగా ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ గారిని ఆలోచించాలని లేదు. యాజ్ ఆన్ డేట్ కి ఈవేళ తెలుగుదేశం పార్టీలో వేల కోటి మెంబర్షిప్ అవడానికి కానీ, ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే ఇన్సూరెన్స్ కానీ మొట్టమొదటిసారిగా ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే యువ నాయకుడు, అది నారా లోకేష్. ఈవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఎవరన్నా ఉన్నారంటే అది యువగలం పాదయాత్ర. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు నారా లోకేష్ గారు. అటు ఎక్కడ నన్నీకండా భీమవరంలో రాళ్లదాళ్లు,
ఎక్కడికక్కడ పోలీస్ కేసులు, ఎక్కడికక్కడ అరెస్టులు, మాట్లాడకుండా మైకిల్లా కూడా ఎన్ని ఇబ్బందుల్లో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర 3200 కిలోమీటర్ల పాదయాత్రని పూర్తి చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఎవరి కోసం చేశాడు ఆయన? ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం, ఒక దృష్ట పరిపాలన పంపడం కోసం. ఈ ప్రాసెస్ లోనే నారా లోకేష్ గారు ఎక్కడైతే పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడో ఆ ఏరియాలో, ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను కూడా ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళారు. ఆ ఐడెంటిఫై చేసుకున్న సమస్యల్లో మా నియోజకవర్గం వచ్చేసరికి, ఒకటి సముద్రపు కోత, రెండు మత్స్యకారులకి ఏ విధంగా అయినా మనం పైకి మనం వాళ్ళకి వచ్చి బ్యాన్ పీరియడ్ లో వచ్చి డబ్బుల్ని మనం ఎక్కువ చేయాలని ఒక ఆలోచనతో మత్స్యకారులు అడిగిన దానికి కూడా బీజం ఇక్కడే పడిందని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ సూపర్ 6 లో కార్యక్రమాలు వచ్చినాయి అంటే యువగలం పాదయాత్రలో చాలా మట్టుకు డిఎస్ఏ ఉంది, ఉపాధ్యాయ పోస్టులు. అది ఎక్కడికక్కడ అడిగిన విధానాన్ని బట్టి అది ఈవేళ మరి మేనిఫెస్టోలో పెట్టడం, ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. చాలా చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అలయన్స్ అయ్యాక, కూటమి ఏర్పడ్డాక అందరూ కలిసి సూపర్ 6 కార్యక్రమాలు డిజైన్ చేయడం, మాట ఇవ్వడం, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఏది ఏమైనా కార్యకర్తల అందరి హృదయాల్లో నారా లోకేష్ ఇంక్లూడింగ్ నా హృదయంలో కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్ రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేయాలని చెప్పి నేను ముందు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. అక్కడ కూడా అడిగారు. ఎక్కడ అడిగారు? మన మహానాడులో కూడా చాలా మంది అడిగారు. మహానాడులో విషయాల సమయం సరిపోక కొన్ని మాట్లాడుకోపోవచ్చు, రేపు ఎప్పుడన్నా పోలిట్ బ్యూరోలో డిస్కస్ అవ్వచ్చు. ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా డిస్కస్ అవుతాయి. తెలుగుదేశం పార్టీని బలపెట్టడానికి, తెలుగుదేశం పార్టీని భవిష్యత్ తరాల్లో ఇప్పుడు మనం 2029 మనం పెట్టుకుంటున్నాం రాష్ట్ర అభివృద్ధి గురించి. మరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి కూడా పెట్టుకోవాలి కదా. 2029 లేకపోతే 2035 ఏదో రాబోయే రోజుల్లో 10-15 సంవత్సరాల్లో పార్టీ ఏ విధంగా వెళ్ళాలి, ఎవరి నాయకత్వంలో వెళ్ళాలి, ఎవరి నాయకత్వం పార్టీకి అండగా నిలబడితే, ఎవరైతే పార్టీని ముందుకు నడిపించగలడో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడగలడో. ఎవరు కష్టపడ్డాడు? నారా లోకేష్ గారు కష్టపడ్డారు. 3200 కిలోమీటర్లు. ఎవడన్నా నాయకుడు నడిచాడా? ఎవడన్నా నాయకుడు నియోజకవర్గంలో నడిచాడా? ఆయన నడిచాక మేము నడిచాం. అంటే ఇవన్నీ కూడా సాక్రిఫై. ఒక పార్టీ గురించి, పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్న పార్టీని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటా వచ్చారు. దాన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమో లోకేష్ నిలబెట్టుకుంటా వచ్చాడు. పార్టీ అబ్జర్వ్ చేస్తుంది. పార్టీ కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే. పార్టీ కార్యకర్తలు ఎవరు? పార్టీకి పిల్లలు. ఇందులో ఏ పిల్లవాడిని, ఏ యువ నాయకుడిని మనం పార్టీని, ఈ కుటుంబాన్ని కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజా సంక్షేమం కోసం అధికారంలో ఉంచి తీసుకెళ్ల సమర్థం గల నాయకుడు ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు పార్టీలో ఆటోమేటిక్ గా యువ నాయకుడు నారా లోకేష్ తప్పితే ఎవరు లేరు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన భవిష్యత్తు చాలా స్పీడ్ గా ఉంటుంది, అందులో తేడా లేదు. నిజాదంటే ఎట్టి పరిస్థితుల్లోనే రాబోయే రోజుల్లో ఈ పార్టీకి భవిష్యత్ రథసారథి కూడా లోకేష్. కాకపోతే ఇది ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు టవరింగ్ పర్సనాలిటీ. ఆయన విజన్ కావచ్చు, లేకపోతే ఆయన కమిట్మెంట్ కావచ్చు, ఆయన హార్డ్ వర్క్ కావచ్చు, అన్మ్యాచబుల్ అనమాట. సో వాటిల్లో ఇప్పుడు తెలుగుదేశం నెక్స్ట్ జనరేషన్ ఎవరు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారితో ఎంత మ్యాచ్ అవుతారు, లేదంటే అంతకుముందు నందమూరి తారక రామారావు గారితో ఎంత మ్యాచ్ అవుతారని చూసుకుంటారు. సో దానికి నిజంగా లోకేష్ గారు మ్యాచ్ అవ్వగలరు అనుకుంటున్నారా సార్? 99% మ్యాచ్ అవుతారు, అందులో తేడా లేదు. ఈవేళ మార్పులన్నీ కూడా సిస్టమ్, కేఎస్ఎస్ సిస్టమ్ కానీ, తొలడుగు కార్యక్రమం కానీ, ఇవన్నీ టెక్నాలజీ అని పార్టీలో ఇంక్లూడ్ చేసి ఈవేళ తొలడుగు కార్యక్రమం ఎంత బాగుందంటే ప్రతి చోట ఎవడన్నా సమస్య చెప్తే ఆ సమస్య మీద సాల్వ్ చేసి యొక్క అవకాశం ఏపది. ఇవన్నీ రకాలుగా పార్టీని ఆయన రోజుకి పార్టీకి టైం స్పెండ్ చేస్తూ మాలాంటి వాళ్ళు గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నాయా అవి వింటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సార్ ఇది ఒకటి చెప్పండి సార్, అంటే ఇప్పుడు కంక్లూడ్ చేసేసే ముందు, ఇప్పుడు ఇప్పుడు మీరు పరిపాలన చూశారు 1 ఇయర్గా. 1 ఇయర్గా పరిపాలన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాం కాబట్టి మా మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, వీళ్ళు సంవత్సరంలో సాధించింది ఏమీ లేదు, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం తప్ప, మమ్మల్ని అందరినీ హెరాస్ చేయడం తప్ప అంటున్నారు. సాధించే ఏం లేదంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే తెలుస్తుంది. బెంగళూరులో ఉన్నాడు కదా, తల్లికి వందనం ఇచ్చారు 9,000 కోట్లు. అతను పెన్షన్ ఇచ్చాడు, ఇన్స్టాల్మెంట్ మీద 50-50 పెంచాడు. ఒకేసారి పెంచి 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన పెన్షన్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 1 సెలవు అయితే 30 ఇస్తున్నారు, 1:30 సెలవు అయితే 29 ఇస్తున్నారు. 1కి 6 గంటల కల్లా పెన్షన్ అందుతుంది.
దీపం పథకం ఇచ్చారు, 1,00,00,000 సిలిండర్లు ఇచ్చారు. అలా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్, ఇవన్నీ కూడా వర్షట్ అన్ని కూడా వస్తున్నాయి. ఇండస్ట్రీస్ దగ్గర 9 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎక్కడికక్కడ మెట్రో రైలు, ఇవన్నీ కనపడవా? అమరావతిలో 25,000 కోట్లు టెండర్లు పిలిచారు. పోలవరాన్ని 15,000 కోట్లు టెండర్లు పిలిచి పనులు అవుతున్నాయి. ఇవన్నీ నువ్వు నువ్వు నాశనం చేసిన రాజధాని, నువ్వు నాశనం చేసిన పోలవరం, నువ్వు నాశనం చేసిన వ్యవస్థని నిలబెట్టడానికే మాకు టైం పడుతుంది కదా. ఒక కుటుంబం, ఒక పెళ్లి, కొత్తగా పెళ్లి అవుతే సంసారం, ఇల్లు సర్దుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5-6 నెలలు పడుతుంది. ఒకటి ఒకటి అమర్చుకునేసరికి ఒకటి ఒకటి ఇస్తున్నారు చేసుకుంటే. నువ్వు ఇచ్చిన అప్పులు ఉన్నాయి కదా, అప్పులకు వడ్డీలు కడుతూ ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, నువ్వు వేసిన గుంతలను పూడ్చాము 1,200 కోట్లు 1,300 కోట్లతో. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అన్ని. అంటే ఇప్పుడు మీ అయితే ఇది అరెస్ట్ హెరాస్మెంట్ అన్నది తప్పది. ఉమ్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ కానీ ఇద్దరికి ఇన్వాల్వ్మెంట్ లేదు. లిక్కర్ స్కామ్ 3,200 కోట్లు ఆ రోజు నుంచి చెప్తున్నారు. డిజిటల్ పేమెంట్ లేదని చంద్రబాబు నాయుడు గారు. నువ్వు డిజిటల్ పేమెంట్ ఎంత తీసేసావు? ఉమ్, క్లియర్ గా కనపడుతుంది. ఈవేళ 3,200 కోట్ల స్కామ్. ఆ స్కామ్ లో ఎంక్వైరీ జరుగుద్ది. ఎంక్వైరీ జరిగితే ఆఫీసర్స్ చేస్తారు, చట్టం దాని పని చేసుకుని వస్తుంది. హెరాస్మెంట్ ఏంటి? అంటే అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లారిటీగా సార్, ఉంది కదా నువ్వు చేసిన తప్పు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, లిక్కర్ స్కామ్లో అసలు మేమేం చేసాము, అది వరకు ప్రభుత్వంతో పోల్చుకుంటే మేము లిక్కర్ సేల్స్ తగ్గించాము, కానీ మేము ప్రాఫిట్ పెంచాము. సో సేల్ తగ్గింది, ప్రాఫిట్ పెరిగింది, ఇందులో స్కామ్ ఎక్కడ ఉంది? మేము ఇంకా గవర్నమెంట్కి లాభమే కదా చేసామంటున్నారు. అవును, ప్రాఫిట్ పెరిగింది కరెక్టే. డిజిటల్ సిస్టమ్ ఎంత తీసేసావు? ఉమ్, ప్రాఫిట్ పెరిగింది. ప్రాఫిట్ పెరగడానికి కారణం ఏంటి? రేటు పెంచావు. ఉమ్, నీ రేటుకి గవర్నమెంట్ కి ఇచ్చే రేటు కలిపి తీసుకోవాలి కాబట్టి నువ్వు ఆ విధంగా చేసావు. ఇవాళ అన్ని క్లియర్ కట్ గా దొరికేస్తున్నారు కదా, అన్ని రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నాయి. ఇందులో ఎవరో ప్రత్యేకంగా పెట్టింది ఏమీ లేదు కదా. ఉమ్. హవాలాతో సహా ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారో, బినామీ కంపెనీలు అన్ని వస్తున్నాయి బయటికి. రాకపోతే మంచిదే కదా. ఎందుకు తొందరపడాలి నువ్వు? ఎవరిని లోపల బొక్కలో ఉంచలేరు కదా. నీ మీద ఏ ఎవిడెన్స్ లేకపోతే కోర్టు బెయిల్ ఇవ్వదు, బెయిల్ ఇస్తుంది. ఉంటే ఇవ్వదు. సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మీరందరూ కూడా గొగ్గోలు పెట్టారు. కానీ ఈ రోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. ఏంటి సార్ రెండింటికి తేడా అసలు? రాజారెడ్డి రాజకీయం అంటే గుండాయిజం. ఉమ్, రెడ్ బుక్ లో రాసిన ఏంటంటే వాస్తవాలు అవి. ఉమ్. మీరు చేసిన అవినీతి, మీరు చట్టానికి వ్యతిరేకం చేసిన పనులు. రెడ్ బుక్ లోంచి వచ్చింది ఏది కూడా, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది ఏది కూడా ఇప్పటి వరకు రాలేదు. అందుకనే రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నాం, ఒక బుక్ నోట్ చేసుకున్నాం, దానికి రెడ్ కవర్ పెట్టాం, అదే రెడ్ బుక్. అదే రెడ్ బుక్ అయిందంటారా? ఆ. మీరు రెడ్ బుక్ ఇప్పుడు మిమ్మల్ని చూసి కేటీఆర్ ఫాలో అవుతున్నాడు ఒక బ్లాక్ బుక్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి మొత్తం ప్రపంచం అంతా ఫాలో. ఉమ్. అది. సార్, అంటే ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు మనం అంతకుముందు నుంచి చూస్తా ఉన్నాం, వివేకానంద రెడ్డి గారి హత్య, లేదంటే ఇప్పుడు ఆ, మద్యం కుంభకోణం, ఇవన్నీ సీరియల్ లాగా ఇలా సాగుతూనే ఉంటాయి సార్. వీటికి ఏమైనా కంక్లూషన్ వస్తుందంటారా? ఎందుకంటే కంక్లూజన్ అంటే చట్టం శిక్షించే వరకు కంక్లూజన్ అవ్వదు, సాగుతానే ఉంటుంది. ఉమ్, అతను 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఉమ్, ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద సామాన్యుడు దొరుకుతా? ఉమ్, ఆ ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను కంక్లూజన్ అన్నది ఏదో కేసు కంక్లూజన్ అవుద్ది, కంక్లూజన్ అవ్వకుండా ఎలా అవుద్ది? ఉమ్. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టెప్ దాటి తీసుకోవడానికి కొంచెం మొహమాట పడతారు. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లోనూ క్యాల్కులేషన్స్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చంద్రబాబు నాయుడు చేస్తే గారు అన్నది ఉమ్, చట్ట కేసుల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. ఉమ్, చట్టాన్ని దాని పని దాన్ని చేసుకోమని చెప్తారు. లా అండ్ ఆర్డర్ మీ పని మీరు చేయండి, లా ఉమ్. అండ్ ఆర్డర్ క్రైమ్ రేట్ తగ్గాలి, ఇంకోటి తగ్గాలి అని రివ్యూ చేస్తుంటారు. చట్టం ఉంది కదా, చట్టం చేసుకుని వెళ్తే అధికారులు చేసుకుని వెళ్తారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సింపతి వస్తుందో, అంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అక్రాస్ ద కంట్రీ సింపతి వచ్చింది, అక్రాస్ ద వరల్డ్ అని చెప్పొచ్చేమో, ప్రతి చోట కూడా ఆయన గురించి ఉద్యమాలు చేశారు. సో అలా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తే అనవసరంగా లేనిపోయిన సింపతి ఆయనకి ఫేవర్ అవుతుందేమో అని చెప్పి దాన్ని కూడా అంటే ఆపుతారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి వారికి పోలికలేదు సార్. ఉమ్, చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడరు, ప్రపంచ లీడరు. అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. దాని అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. ఇతను ఆల్రెడీ మన కమిట్మెంట్ అయి ఉన్నది. ఆల్రెడీ ఈడీ కేసులో ఇన్ని వేల కోట్లు సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేస్తారు? చేత అరెస్ట్ చేయవలసిన పరిస్థితి వస్తే అది అధికారులు అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. సామాన్యుడికి ఒకటే చట్టం, పెద్దోడికి ఒకటే చట్టం. యా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వర్మ గారు, మీరు అడగగానే మాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ నేను ఒక పోస్ట్ పెట్టాను సార్, వర్మ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను ఏమైనా చెప్పాలా అని. వాళ్ళందరూ వాళ్ళు అడిగింది ఒకటే,
వర్మ గారికి దక్కాల్సిన గౌరవం ఎప్పుడు దక్కుతుంది, వర్మ గారికి ఎమ్మెల్సీనా మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు, అది ఆ రోజు ఏదో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సగటు తెలుగు దేశం కార్యకర్తను కూడా గౌరవించినట్టు మేము భావిస్తామని చెప్పి చెప్పమన్నారు సార్. నాకు నాకు ఈ రోజు 23 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించింది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు. ప్రజలిచ్చి గౌరవం, ప్రజల్లో గుండెల్లో నేనున్నాను, నా మీద అపారమైన గౌరవం ఉంది. నేను అదే కోరుకుంటున్నాను. ఉం. పార్టీ నిర్ణయాలు అంటారా, అది ఏ రోజు మా లీడర్ నిర్ణయిస్తే ఆ రోజు, అంతే. అంతేగాని నేను ఎక్కడ నాకు ఇది లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు మంత్రి మా పార్టీలో. నేను ఏది అడిగితే కాదు, నేను మంత్రితో సమానమే కదా. ఉం. ఏ ఇష్యూ అయినా అడిగినా ఏ విధమైన ఇబ్బందులు లేవు. అంటే ఒక లీడర్కి ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరికి ప్రమోట్ చేయాలి అన్నది చేయాలనుకున్నప్పుడు కొన్ని అడ్డీల్స్ కూడా వస్తుంటాయి. ఆ అడ్డీల్స్ వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఇంకోరు అవనండి, ఎవరన్నా అవనండి, ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా కొంత ఆలోచన ఉంటుంటుంది. కొంచెం ఆలోచన ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం లీడర్ ఇబ్బందులు కూడా మనం కూడా అర్థం చేసుకుని ఫాలో అవడమే లీడర్షిప్. ఏదో నాకు ఇచ్చేయండి, నాకు కావాలనడం కాదు. పార్టీలో ఉన్న ఇబ్బందుల్ని మనం కూడా షేర్ చేసుకుంటూ వెళ్ళడమే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క లక్షణం, ఎవరన్నా సరే. నేను ఆ యాంగిల్లోనే ఉంటాను. అల్టిమేట్ గా సిబిఎన్ ఇస్ మై బాస్, లోకేష్ ఇస్ మై బాస్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్స్పైరింగ్ గా చెప్పారు అండ్ నిజంగా ఓకే, చాలా థ్యాంక్ యూ అండి, వెల్ కన్క్లూషన్. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.